యాక్చువల్లీ మేము షూట్ కోసం వచ్చాం. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది అని అంటే చూడడానికి వచ్చాం. బట్ ఇట్స్ రియల్లీ వెరీ నైస్. If you have time, please go and watch Kambal Cheru. Done. We have time. We are going to watch all of that. కంబల్ చెరువు కానీ ఓపెన్ థియేటర్ కానీ ఇవన్నీ డెవలప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? మన ఎంపీ భరత్ గారు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎంపీ భరత్ గారు. ఎందుకంటే రాజమండ్రికి మళ్ళీ రావాలి అని అనిపించేలాగా డెవలప్ చేశారు. అండ్ యు ఆర్ సో యంగ్ కాబట్టి యంగ్ ఆలోచనలతో అన్ని కొత్త ఇన్నోవేటివ్గా చేశాడు. అండ్ యూ నో వాట్ విష్ణు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ భరత్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజమండ్రిలో పోటీ చేయబోతున్నారు. సో నాకైతే పక్కా ఆయన విన్ అయిపోతారు అని అనిపిస్తుంది. వాట్ యు సే? ఆబ్వియస్లీ ఇన్ని డెవలప్మెంట్స్ చేశాక ఆబ్వియస్లీ జనాలు వాళ్ళ మనసు ఇక్కడే ఉంటుంది, డెవలప్మెంట్ సైడ్ మంచి జరగాలి అని. సో ఆయనకే ఓటేసి ఆయననే గెలిపిస్తారు. మీరు ఎలాగా ఇక్కడ రాజమండ్రి రావడం? సో యాక్చువల్లీ మేము షూట్ కోసం వచ్చాం. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది అని అంటే చూడడానికి వచ్చాం. బట్ ఇట్స్ రియల్లీ వెరీ నైస్. If you have time, please go and watch Kambal Cheru. Done. We have time. We are going to watch all of that. కంబల్ చెరువు కానీ ఓపెన్ థియేటర్ కానీ ఇవన్నీ డెవలప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? మన ఎంపీ భరత్ గారు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎంపీ భరత్ గారు. ఎందుకంటే రాజమండ్రికి మళ్ళీ రావాలి అని అనిపించేలాగా డెవలప్ చేశారు. అండ్ యు ఆర్ సో యంగ్ కాబట్టి యంగ్ ఆలోచనలతో అన్ని కొత్త ఇన్నోవేటివ్గా చేశాడు. అండ్ యూ నో వాట్ విష్ణు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ భరత్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజమండ్రిలో పోటీ చేయబోతున్నారు. సో నాకైతే పక్కా ఆయన విన్ అయిపోతారు అని అనిపిస్తుంది. వాట్ యు సే? ఆబ్వియస్లీ ఇన్ని డెవలప్మెంట్స్ చేశాక ఆబ్వియస్లీ జనాలు వాళ్ళ మనసు ఇక్కడే ఉంటుంది, డెవలప్మెంట్ సైడ్ మంచి జరగాలి అని. సో ఆయనకే ఓటేసి ఆయననే గెలిపి. మీరు ఎలాగా ఇక్కడ రాజమండ్రి రావడం? సో యాక్చువల్లీ మేము షూట్ కోసం వచ్చాం. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది అని అంటే చూడడానికి వచ్చాం. బట్ ఇట్స్ రియల్లీ వెరీ నైస్. If you have time, please go and watch Kambal Cheru. Done. We have time. We are going to watch all of that. రాజమండ్రి
కానీ కంపల్సరీ కానీ ఓపెన్ థియేటర్ కానీ ఇవన్నీ డెవలప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? మన ఎంపీ భరత్ గారు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ సో 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 థ్యాంక్ఫుల్ టు ఎంపీ భరత్ గారు, ఎందుకంటే రాజమండ్రికి మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపించేలాగా డెవలప్ చేశారు. అండ్ యు ఆర్ సో యంగ్ కాబట్టి యంగ్ ఆలోచనలతో అన్ని కొత్త ఇన్నోవేటివ్గా చేశాడు. అండ్ యూ నో వాట్ విష్ణు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ భరత్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజమండ్రిలో పోటీ చేయబోతున్నారు. సో నాకైతే పక్కా ఆయన విన్ అయిపోతారు అని అనిపిస్తుంది. వాట్ యు సే? ఆబ్వియస్లీ ఇన్ని డెవలప్మెంట్స్ చేశాక ఆబ్వియస్లీ జనాలు వాళ్ళ మనసు ఇక్కడే ఉంటుంది, డెవలప్మెంట్ సైడ్ మంచి జరగాలి అని. సో ఆయనకే ఓటేసి ఆయననే గెలిపిస్తారు. మీరు ఎలాగా ఇక్కడ రాజమండ్రి రావడం? సో యాక్చువల్లీ మేము షూట్ కోసం వచ్చాం. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది అని అంటే చూడడానికి వచ్చాం. బట్ ఇట్స్ రియలీ వెరీ నైస్. If you have time, please go and watch Kambal Cheru. Done. We have time. We are going to watch all of that. రాజమండ్రి అదిరిపోయింది. వేరే లెవెల్ అసలు. నువ్వు చూసావు కదా కంపల్సరీ ఎలా అనిపించింది విష్ణు నీకు? ఇట్స్ సో బ్యూటిఫుల్. లైట్స్ కానీ యాక్టివిటీస్ కానీ అండ్ ఎల్ఈడి షో, లైట్ షో చాలా అద్భుతంగా ఉంది. అండ్ యూ నో వాట్ విష్ణు, ఈ రాజమండ్రి ఇంత డెవలప్ చేసి ఇన్ని ప్లేసెస్ ఇంత ఎంటర్టైన్మెంట్గా మనకి హ్యాపీ స్ట్రీట్ కానీ కంపల్సరీ కానీ ఓపెన్ థియేటర్ కానీ ఇవన్నీ డెవలప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? మన ఎంపీ భరత్ గారు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ సో 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 థ్యాంక్ఫుల్ టు ఎంపీ భరత్ గారు, ఎందుకంటే రాజమండ్రికి మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపించేలాగా డెవలప్ చేశారు. అండ్ యు ఆర్ సో యంగ్ కాబట్టి యంగ్ ఆలోచనలతో అన్ని కొత్త ఇన్నోవేటివ్గా చేశాడు. అండ్ యూ నో వాట్ విష్ణు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ భరత్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజమండ్రిలో పోటీ చేయబోతున్నారు. సో నాకైతే పక్కా ఆయన విన్ అయిపోతారు అని అనిపిస్తుంది. వాట్ యు సే? ఆబ్వియస్లీ ఇన్ని డెవలప్మెంట్స్ చేశాక ఆబ్వియస్లీ జనాలు వాళ్ళ మనసు